హలో అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఉగాది. నేను ఇది ఉగాది రోజు ఎడిట్ చేస్తున్నాను అనమాట. రేపు అప్లోడ్ చేస్తాను. అందరికీ హ్యాపీ ఉగాది. మీ లైఫ్లో కూడా అన్ని మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవ్వరూ రాశి ఫలాలు చూసి కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కష్టపడండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా భగవంతుడి ప్రతిఫలాన్ని అందిస్తాడు. అండ్ మార్నింగ్ అయితే మంచు బాగా పడిందనమాట. నేను 5 అప్పుడు లేచాను. 5కి లేచి పనులన్నీ చేసుకున్నాను. ఎందుకంటే పాప ఉంటుంది కదా, సో అందుకని పనంతా చేసేసుకుంటే ఇంకా తనని రెడీ చేయడానికి కుదిరిద్ది. సో అందుకని చెప్పి మార్నింగే లేచి అంట్లు మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకుంటున్నా. బండలు తొడటం, కసువులు చెమ్మటం ఇవన్నీ చేసుకుని చికెన్ మటన్ కూడా చేసేస్తాను అనమాట. మా నాన్నైతే చికెన్, నేనైతే మటన్ పెద్దగా కాదు అసలు తినను. అందుకని నా కోసం చికెన్, మా డాడీ కోసం మటన్. అసలు మీ సైడ్ ఇలాంటి ఫార్మాలిటీ ఉందో కూడా లేదో కూడా చెప్పండి. కంపల్సరీగా ఎందుకో తెలియదు, ఉగాది రోజు కంపల్సరీగా తినాల్సిందే. మీకు ఆచారం ఉందో లేదో కూడా చెప్పండి. మా సైడ్ అయితే కంపల్సరీగా తింటారనమాట. నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మా చెల్లికి ఉగాది సారి తీసుకెళ్ళామని చెప్పి. ఉగాది సారి ఏంటంటే పెళ్ళైన ఫస్ట్ ఉగాది వస్తుంది కదా, ఫస్ట్ ఉగాది కంపల్సరీగా సారి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్ళాలి. మా చెల్లికి ఇప్పుడు తీసుకెళ్ళామన్నప్పుడు ఉగాదికి సారి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు పెట్టాలన్నమాట. సో అలాంటి ఆచారం మాకుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆడపిల్లలకి పెళ్ళయ్యాక ఒక పని అయిపోతుంది అని చెప్పి. లేదు, ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాతే స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాపురానికి వెళ్ళేటప్పుడు ఉగాది సారని, పిల్లలు పుడితే సారని. సో ఇలాంటివి చాలానే ఉంటాయి. ఎటువంటి ఆశపడని అత్తమామ భర్త అయితే ఓకే, కానీ ఆశపడే వాళ్ళు అయితే మాత్రం ఇంకా పీక్స్లో ఉంటుంది అనమాట ఖర్చు. నాకు ఒకసారి అనిపిస్తుంది, పెళ్లి చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉంటే ఆ తిండి ఖర్చు, ఆ బట్టల ఖర్చు మాత్రమే అనమాట. అసలు తర్వాత వచ్చే ఖర్చులు చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా పెట్టకపోతే, అత్తమామలు మంచివాళ్ళు కాకపోతే ఆ దెప్పుడు కూడా దారుణంగా ఉంటుంది. ఒకవేళ అత్తమామలు మంచివాళ్ళు అయినా సరే ఆడపిల్లలు ఈ మధ్య చాలా ఆశపడుతున్నారు. పుట్టింటి వాళ్ళు ఏదో పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే వన్స్ మీరు పెళ్లి చేశారంటే వాళ్ళ బాధ్యత అయిపోయినట్టే. మీరు మీ కాళ్ళ మీద బిల్డ్ అవ్వడానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళు పెట్టాలి, అమ్మ వాళ్ళు పెట్టాలి, నా తమ్ముడు పెట్టాలి, నా అన్న పెట్టాలి, ఇలాంటివన్నీ మానేసేయండి. ఫస్ట్ మీరు ఆ థాట్స్ అన్నీ వదిలేసేసేయండి. హ్యాపీగా మీరు అక్కడ ఉండటానికి ట్రై చేయండి. అంతేగాని మా ఇంట్లో వాళ్ళు అవి పెట్టలేదు, ఇవి పెట్టలేదు, ఇలాంటివి ఏమి మీరు అనుకోదు. ఒకవేళ మీ అత్తమ్మ వాళ్ళు తిప్పేవాళ్ళు అయితే మీ పేరెంట్స్కి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. లేదు, మీ అత్తమామ మంచి వాళ్ళే, హస్బెండ్ మంచి వాళ్ళు అయితే మీరు అసలు మీ అమ్మ నాన్నను కానీ అన్న తమ్ముళ్ళని కానీ అసలు అడగకుండా ఉంటే చాలా హ్యాపీ అనమాట. నేనైతే అలాగే ఉండాలని కోరుకుంటాను. నేను అలాగే ఉంటాను కూడా మ్యాక్సిమం. సో ఇక్కడ వచ్చేసి నాకు చికెన్కి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. చికెన్కి మటన్కి నేను ఏం కావాలి అనుకుంటానో అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నా. ఆనియన్స్ కట్ చేసేసుకుని ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఏంటంటే చికెన్ రంగాన్ని కడిగి పొయ్యి మీద వేసేయటమే అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ అన్నీ తీసేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు పాడైపోయినాయి కదా అని చెప్పి మొత్తం పడేయొద్దు. దాంట్లో సగం తీసి సగం వాడుకోవచ్చు, ఏమీ కాదు. చాలామంది ఏం చెప్తారంటే పాడైపోయిన ఉల్లిపాయ వాడకూడదు, అది వాడితే అది అయిపోద్ది, ఇది వాడితే ఇది అయిపోద్ది అంటారు. కానీ ఏమో, నేను ఎప్పటి నుంచైనా అంతే చేస్తూ ఉంటాను. ఏదన్నా అనుకోకుండా ఏదైనా ఒక పక్క డ్యామేజ్ అయితే ఇంకో పక్క కంపల్సరీగా నేను యూస్ చేస్తాను. మరి మీరు యూస్ చేస్తారు లేదో కూడా కామెంట్ చేయండి. మనం ఎలాగో బాగా ఉడకబెడతాం కదా, ఉడకబెట్టుడికి కూరగాయల్లో ఉన్న క్రిములన్నీ పోతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మనకి బేసిక్గా ఏంటంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వేసి పండిస్తారు కదా, అలాంటి కూరగాయలు తింటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. కానీ ఏదో ఒకటి పుచ్చుంటే, ఇప్పుడు వంకాయలు కానీ ఏదన్నా ఉన్నా కూడా పుచ్చుంటే సగం కాయ తీసేసి సగం కాయ నేను కంపల్సరీగా యూస్ చేస్తాను. మీరు అలా యూస్ చేస్తారు లేదో కూడా కామెంట్ చేయండి. ఇది ఎప్పటిదో అనమాట మిక్సీ, ఎప్పుడు 2008 ఆ టైంలో అనమాట, 2008 2007లో అనమాట. ఇది రాకపోయినట్టు జార్ అసలు టైట్గా బిగుసుకుపోయింది. ఇది రాకపోయినట్టయితే నా పని ఉండేది. ఇప్పటి నుంచో మా మమ్మీ ఇదే వాడుతూనే ఉంది, తనకు పని చేస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఎందుకు మార్చడం, అందుకని చెప్పి తను మార్చుతుంది అనమాట. నేను కూడా ఏదైనా వస్తువు పనిచేస్తూ ఉంటే దాన్ని మార్చాలి అని అయితే అనుకోను. వచ్చినంతకాలం యూజ్ చేస్తాను. రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే మారుస్తాను. ఒకసారి రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట రైస్ కుక్కర్లో. సో ఇక్కడైతే నేను మార్నింగ్ చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేనేమనుకున్నాను, లంగావణి వేసుకున్నాను, తెచ్చుకున్నాను అనమాట. కానీ నేనేం వేసుకోలేదు, ఎందుకంటే పాప ఉంది, మళ్ళీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ ఏమో హైదరాబాద్ వెళ్తుంది చెల్లితో పాటు, అమ్మమ్మ ఏమో 1వ తారీఖు వస్తాను. సో అందుకని చెప్పి నేను సింపుల్గా టాప్ అండ్ లెగ్గిన్ వేసేసుకున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బట్టలు అవే ఉతుకుబడనివి ఉంటే హ్యాపీ వేసుకోండి, లేదు అనుకుంటే ఉతికినవే మంచివి వేసుకోండి. అంతే తప్పించి ఏవేవో కొనాలి, ప్రతి పండక్కి బట్టలు కొనాలి, ఇలాంటివి అసలు మీరు ఎప్పుడూ అనుకోవద్దు. నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నీట్గా రెడీ అవుతున్నాను. లేకపోతే ఇంట్లో ఉంటే జస్ట్ బాత్ చేసేసి అలా భగవంతుడికి నమస్కారం చేసుకుంటాను తప్పితే కొత్త బట్టలు వేసుకోవాలని ఇప్పుడు అసలు నాకు ఆ థాట్
కూడా లేదు. పాప పుట్టాకైతే అస్సలు లేదనమాట. పాపను రెడీ చేయటం, పాపను నీట్గా ఉంచటం. సో దీంతోటే నాకు సరిపోతుంది టైం అంతా కూడా. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి మంచి బట్టలు వేసుకొని చూపిస్తూ ఉంటారు కదా, ఎవరైనా సరే టెంప్ట్ అవుతానే ఉంటాం, అందులో నో డౌట్ అనమాట. వాళ్ళని చూసి మీరు అవే కొనుక్కోవాలి, అవే పెట్టుకోవాలి. ఉంటే మీ దగ్గర వెల్ అండ్ గుడ్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకోవచ్చు, అందులో తప్పేం లేదు. వన్స్ మీ దగ్గర లేనప్పుడు ఉన్నంతలో హ్యాపీగా ఉంటే అంతకు మించిన ఐశ్వర్యం రెండోది లేదు. నాకు తెలిసినంత మటుకైతే మాత్రం ఇక్కడ నేను వేసుకున్న టాప్ ప్రైస్ వచ్చేసి 300 ఏమో అంతే. లెగ్గిన్ నార్మలే అనమాట, అది కూడా 300 అరౌండ్ అంతే, అంతకు మించి కూడా ఉండదు. హ్యాపీ. ఉతుకుబడని బట్టలు ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట. ఒకవేళ అవి లేకపోయినా కూడా నేను ఉతికినవి మంచిగా ఉంటాయి కదా, మీడియంగా ఉన్నవి అప్పుడప్పుడు వేసుకుని ఉంటాయి కదా, అవే వేసుకుంటాను. అంతకు మించి ప్రతి పండగకి కొనుక్కోవాలని ఏమనుకుని మ్యాక్సిమం నా బర్త్డే కొనుక్కోవడానికి ఇష్టపడతాను అనమాట. అప్పుడు ఎప్పుడు మధ్య మధ్యలో కొనుక్కుంటూనే ఉంటావు కదా, ఏదో ఒక బట్టలు ఉంటానే ఉంటాయి. సో నేను చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట. మేకప్ అలాంటివి ఏం కాకుండా జస్ట్ ప్రైమర్ ఉంటుంది నా దగ్గర, లాక్మే ప్రైమర్ ఒకటను, ఏదో లిక్విడ్ ఉందన్నమాట. లిక్విడ్ ఉంటుంది కదా ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్ ఉంటే అవి రెండు కొంచెం యాడ్ చేసుకొని రాసేసుకున్నా సరిపోయింది. నేను లిప్స్టిక్ కూడా ఏమి యూజ్ చేయలేదన్నమాట, లిప్ బామే యూజ్ చేసుకున్నా. మధ్య మధ్యలో నాయిస్ వస్తుంది కదా, సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మా పాప పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. నేను తలుపులు వేసుకొని లోపల ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను కూడా మైక్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఇది కొంచెమన్నా ఛానల్ గ్రోత్ ఉంటే ఏదైనా కొనుక్కుందాంలే అని అనిపిస్తుంది. అసలు ఏంటో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటారు కదా, సేమ్ నా పొజిషన్ అయితే అంతే ఉందన్నమాట. నేను 2 years నుంచి చేస్తున్నా. అయితే ఫుల్ వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో చూడాలి మనం ఎంతవరకు రీచ్ అవుతామంటే. నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను ఈసారి శ్రీరామనవమికైనా లంగావణి వేసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడు కూడా నేనేం ఉతుకుబడని వేసుకోవాలి, సో ఇలాంటివి ఎప్పుడు అనుకోను అనమాట. మంచిగా ఉంటే ఓకే, నా దగ్గర మనీ ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తా. ఓకే లేవు అనుకుంటే హ్యాపీ ఉన్న వాటితో హ్యాపీగా వేసేసుకుంటాను అనమాట, అందులో డౌట్ ఏం లేదు. మా పాపకైతే ఈ డ్రెస్ వేస్తున్నాను అనమాట ఇవాళ. తినుగు మాత్రం నేను ఎలా అయినా ఉండనివ్వండి, అందులో నాకు అసలు ఎలాంటి అభ్యంతరమే లేదు. మా పాపకు మాత్రం మంచివి వేయాలని అనుకుంటే ఎందుకో నాకు తెలియదు, అదొక ఇంట్రెస్ట్, ఇష్టం కూడా నాకు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఏం పర్లేదు, మంచివే వేయాలని ఏం లేదు. మన దగ్గర ఉతుకుబడినవి చిన్నగానే బట్టలు ఏ వేసినా పిల్లలకు పర్లేదండి, అందులో డౌటే లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 1300 పడింది అనమాట. ఎలా ఉంది ఈ డ్రెస్ అనేది కామెంట్ చేయండి. ఇక మా పాపను కూడా రెడీ చేసాను, దానికి ప్రెసింగ్ టైప్ కమ్మలు కూడా పెట్టాను అనమాట. ఇక్కడ ప్రెసింగ్ టైప్ కమ్మల్ని 2 minutesలో తీసేసింది. తనైతే మాత్రం సర్లే ఇంకెందుకులే అని చెప్పి తీసేసి, దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి గోల్డ్ వేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు ఒకటే లాగేస్తూ ఉంటారు కదా, సో అందుకని నేను గోల్డ్ కూడా ఏం పెట్టలేదన్నమాట. జస్ట్ సింపుల్గా 100 రూపీస్ చైన్ ఉంటే అదే వేసేసాను మెడలో. అండ్ షార్ట్ వీడియో ఇవాళ అప్లోడ్ చేశాను అనమాట. నేను కూడా ఉగాది అందరికీ విషెస్ చేస్తూ ఉగాది పచ్చడి చేసుకొని హ్యాపీగా తినేసేసాము. ఉగాది పచ్చడి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను, మీరు ఎలా చేస్తారు లేదో కూడా కామెంట్ చేయండి. కొంతమంది ఏంటంటే కారానికి బదులు పచ్చిమిర్చి వేస్తారు, షుగర్కి బదులు బెల్లం వేస్తారు, అండ్ ఇంకా ఆ బనానా వేస్తారు అనమాట. ఇవి 3 యాడ్ చేస్తారు. నేనేంటంటే షుగర్ 1 స్పూన్ వేసేసాను, ఎంత కొంచెమే కదా, నేను నాన్నే కాబట్టి ఉంది, పాపకు అలా కొంచెం అలా 1 డ్రాపే కాబట్టి, నేను నాన్నే కాబట్టి ఉంది, కొంచెమే చేసేసాను. నేనేం గ్లాసులు తాగే పర్సన్ని కాదు, మా నాన్న కూడా గ్లాసులు తాగే పర్సన్ కాదనమాట. సో అందుకని కొంచెమే చేశాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతే చేసుకోండి, వేస్ట్గా ఎక్కువ చేసి పడేయాల్సిన అవసరము లేదు. మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది మట్టి పాత్రల్లో ఇలాంటి వాటిలో చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, లేకపోతే కడిగి శుభ్రంగా ఉన్న పాత్రల్లో హ్యాపీగా చేసుకోండి, అందులో తప్పేమీ లేదనమాట. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ మట్టి పాత్రలో చేస్తూ కొంచెం అదేంటి అట్రాక్టివ్గా చేస్తూ ఉంటారు కదా, మీరు అలాంటివి చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీ దగ్గర ఉన్నంతలో చేసుకోండి ఏదైనా సరే. సో నా వీడియో ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూసి, ఒకవేళ ఎవరైనా ఫుల్ వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా ఫుల్ వీడియో చూస్తే ఒకసారి ఒక చిన్న లైక్ వేసుకొని, మీకు ఇంకా నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా అడగాలి అనుకున్న ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అమ్మమ్మ అయితే పొంగల్ చేసింది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే అనమాట, కొంచెం దూరము, ఒకే ఊరు కాబట్టి హ్యాపీగా అమ్మమ్మ పొంగల్ చేసింది. నువ్వేం చేయొద్దు లేరా నేను పంపిస్తున్నా అంది. సో అందుకే నేను చికెన్ మటన్ మాత్రమే చేశాను అనమాట. అమ్మమ్మకి చికెన్ పంపించేసేసాను, అమ్మమ్మ ఏమో పొంగల్ చేశారు కదా అది నాకు పంపించారు. నేనేం పూజ అలాంటివి ఏం చేయలేదన్నమాట. పాపతో నాకు కుదరదు, నేను అందుకే రెడీ కూడా అవ్వలేదన్నమాట. లంగా వణి ఇలాంటివి ఏం వేసుకోలేదు. నేను వేసుకుందాం అనుకుని తెచ్చుకున్నాను, కానీ అసలు కుదరలేదు. మళ్ళీ పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే. సో ఇక్కడ వచ్చేసి మటన్ అండ్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు మీరు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తారా లేదా పండగ రోజు, అది కూడా కామెంట్ చేయండి. ఇవాళ కంపల్సరీగా తినాలి అంటారు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు ఇవన్నీ డెప్త్గా కూడా ఏం తెలియవు. తినాలి అంటారు, చిన్నప్పటి నుంచి తింటాము అంతే, ఇంతకు మించింది ఇంకోటి రెండోది కూడా నాకు తెలియదు. సో హ్యాపీగా 11:30 కల్లా లంచ్ చేసేసాను అనమాట. ఏమి బ్రేక్ఫాస్ట్ ఏమి లేకుండా డైరెక్ట్ లంచ్ చేసేసాను. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.